నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని నిర్ణయం. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రీసైక్లింగ్ కు ఉపయోగపడిన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించరాదని సూచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్, బాబు వేస్తున్న ఈ చెడు బీజం రేపు టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని ఆగ్రహం. కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చలు సామరస్యపూర్వకంగా జరిగాయి. సమస్యలపై తరచూ మాట్లాడుకుంటూ వీలైనంత వేగంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ముఖ్యమంత్రులిద్దరూ ఇదే సానుకూల దృక్పథం, పరస్పర సహకారంతో ముందుకెళితే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలన్నీ సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారమవుతాయని, ఉభయ రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారుల్లో వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య అత్యంత సహృద్భావ వాతావరణంలో చర్చలు సాగాయి. గడిచిన 10 ఏళ్లలో ఏ వివాదాలు లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలక అంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదేనని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్, అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను ఆచరణలోకి తీసుకురావాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశంపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నందున ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. వినియోగించుకోవటంలో శాస్త్రీయ విధానాలు పాటిస్తే వ్యర్థ నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించుకోవచ్చని, ఘనద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ సమస్యలను అధిగమించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించగా దానిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ నిర్వహణ ఒక సవాలుగా మారుతుందని, శాస్త్రీయ దృక్పథంతో ఘనద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఈ విధమైన వర్క్షాపుల ద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపదలు సృష్టించే మార్గాలు పెరుగుతాయని అన్నారు. ఉపాధి అవకాశాలు వస్తాయని, పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మునిపెన్నడూ లేని చెడు సాంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి తిప్పుకొడుతుందని మరోసారి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు వారి కార్యకర్తలకు చుట్టుకుంటాయని, ఫలితం అనుభవించక తప్పదని ఆయన అన్నారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన జగన్ హాస్పిటల్ బయట మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఓటేశారని 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయి. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయి. చంద్రబాబు నాయుడు గుర్తించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాల వల్లే 10% ఓట్లు పడ్డాయన్న జగన్, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని, నాయకులుగా ఉన్న మనం ఎప్పుడు ఇలాంటి దాడులు సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబు నాయుడుకు జగన్ హితవు పలికారు. వేంపల్లిలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నారు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విభజన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇద్దరు సీఎంలు సమావేశమైన ఈ రోజు తెలుగు జాతి హర్షించే మంచి రోజని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులు పనిచేస్తున్నారు. అయితే తెలుగువారు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలని భావించి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమవుదామంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కూలంకుషంగా చర్చించి మంత్రులు అధికారుల అభిప్రాయాలను తీసుకున్నాం. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని అందరి భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను సానుకూలంగా సత్వరంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం. అందులో భాగంగానే అధికారులు మంత్రుల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశాం. విభజన సమస్యలే కాకుండా రాబోయే రోజుల్లో మంచి వాతావరణాన్ని సృష్టించడానికి తరచుగా ముఖ్యమంత్రులు కలవాలని నిర్ణయించారు. ఇవన్నీ కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఒక ఉద్యమంతో, ఒక నిధులు విధులు కేటాయింపులతో ఏర్పాటైంది. అంటే దాని మీద ఉద్యమం చేసి ఏర్పాటైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణామం తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, అందరి యొక్క భావోద్వేగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం. అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవనీయులు బట్టి విక్రమార్క చెప్పారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో, అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కానీ, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్గా ఒక 2 అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం. 2 వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రివర్యులందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీసర్స్ అందరూ కూడా కూర్చుని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ మంత్రులు అందరం కలిసి విభజన అంశంపై లోతుగా చర్చించామని బట్టి విక్రమార్క తెలిపారు.
విభజనకు సంబంధించిన చాలా సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదని, వీటన్నిటిపై త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు పరిష్కారానికి నోచుకుని ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమస్యలన్నిటికీ సమాధానాలు, పరిష్కారాలు సమావేశం నుండి దొరుకుతాయని అనుకోలేదు. వీటి పరిష్కారానికి గాను విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సమావేశంలో కులానుషంగా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ మేరకు విభజన సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీని వేయాలని నిర్ణయించామన్నారు. చీఫ్ సెక్రటరీలతో సహా ఇరు రాష్ట్రాల నుంచి 3 అధికారులతో ఈ కమిటీని నియమిస్తామన్నారు. 2 వారాల్లోగా ఈ కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలపై చర్చిస్తుంది. ఒకవేళ ఈ ఉన్నతాధికారుల కమిటీ స్థాయిలో కూడా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే వాటి పరిష్కారానికి 2 రాష్ట్రాల మంత్రులతో కూడిన మరో కమిటీని వేయాలని నిర్ణయించాం. ఈ మంత్రుల కమిటీ కూడా సమావేశాలు నిర్వహించి వారి స్థాయిలో సమస్యలను చర్చిస్తుంది. ఈ మంత్రుల కమిటీ చర్చించి పరిష్కరించే అంశాలను ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించడం జరుగుతుంది. అప్పటికీ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్లీ సమావేశాలు నిర్వహించుకొని పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని ఆయన వివరించారు. ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని, రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలు ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని. అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రిమండలి సంబంధించినటువంటి కమిటీ, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా, ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వర్షాకాల సమయంలో అంటువ్యాధులు, అతిసార, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామంలో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలగపూడి నరసింహారావు రాజకుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులు లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2014 నుండి 2019 మధ్య హాస్పిటల్ నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన వెలగపూడి ట్రస్ట్ అధినేత రాజకుమార్ ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు 10 మందికి మంచి ఆరోగ్యం అందాలన్న లక్ష్యంతో రాజ్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆయుష్మాన్ కేంద్రాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు.
బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం హాస్పిటల్ నిర్మాణం చేయటం ఆనందకరమన్నారు. 2014 నుంచి 2019 మధ్య హాస్పిటల్ నిర్మాణం కోసం నేను కృషి చేశానని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో, ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ, లేదా వైద్య పరికరాలు కానీ, సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తుంది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తుంది. ఇటీవల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యకు సంబంధించి ఎన్డీఏ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. అనేక విషయాల్ని రాబోయే 5 సంవత్సరాల్లో ఏ రకంగా మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన వైద్యం ప్రతి పేదకు అందుబాటులోకి ఏ రకంగా తేవాలనే విషయం మీద కూడా వారు దిశానిర్దేశనం చేయడం జరిగింది. అయితే సమీక్ష చేస్తున్న సమయంలో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల కింద ఇచ్చిన నిధుల్లో కొన్ని అవకతవకలు, కొంచెం డైవర్షన్లు కూడా జరిగిన దీన్ని గుర్తించడం జరిగింది. వాటిని కూడా సరిచేస్తూ మరింత లోతుగా పరిశీలించి బాధ్యులపైన చర్యలు తీసుకుంటూ వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని విజయవాడ పార్లమెంటు కార్యదర్శి కోటేటి హనుమంతరావు ఆరోపించారు. జగనన్న విద్యా కానుక సామగ్రి కొనుగోలు విషయంలో దాదాపుగా 782 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, పేద మధ్యతరగతి విద్యార్థులకు చెందవలసిన విద్యా సామగ్రిలో కూడా అవకతవకలకు పాల్పడటం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న విద్యా కానుక పంపిణీలో జరిగిన భారీ కుంభకోణంపై గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్, విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ విజయవాడ పార్లమెంటు కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కోటేటి హనుమంతరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జగనన్న విద్యా కానుక సామగ్రి కొనుగోలు విషయంలో దాదాపుగా 782 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలోని విద్యను అధోగతి పాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని విమర్శించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు చెందవలసిన విద్యా సామగ్రిలో కూడా అవకతవకలకు పాల్పడడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదని ఘాటుగా విమర్శించారు. అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, ఆ విద్యాశాఖ ముఖ్య అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరియు కొంతమంది అధికారులతో కలిసి విద్యా కానుక సామగ్రి కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతి కుంభకోణంలో 782 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీని మీద సమగ్రతమైన విచారణ జరిపించి ఈ అవినీతి అక్రమాలు పాల్పడిన అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పైన, ఆ సంబంధించిన విద్యాశాఖ అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రాష్ట్రంలో
కానీ విద్యని అగోగత పాలు చేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. చివరికి మా పార్టీ అధికారంలో మంచి పాలన ఇస్తామని చెప్పుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళకు తొత్తులుగా మారిన అధికారులు కానీ చివరికి చిన్నపిల్లలు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లల యొక్క చెందవలసిన విద్యా కానుకల్లో కూడా 722 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా జరగల. ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ పేద విద్యార్థులకు మేము అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాము, వాళ్ళకి కావలసిన ఏదైతే కానుకున్నాయో అవి సక్రమంగా ఆ ప్రభుత్వం ఇస్తుందని ఆ డబ్బా కొట్టుకున్న ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి కానీ నోరుకి కానీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కానీ మరి ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చుకున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరి ఒకనాడు ఆయన పేరు చెప్తే విజయవాడ కమిషనర్ ఉన్నప్పుడు మరి పేద ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా పూర్తిగా అవినీతి మంత్రులతో చేతులు కలిపి ఇవాళ సెల్ ఫోన్ పట్టు పార్కులంట. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా రామవారపాడు నుండి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భారీగా ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీలో భాగంగా గ్రామాన భారీ గజమాలతో ఎమ్మెల్యే వెంకట్రావుకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున హారతలతో ఎమ్మెల్యే వెంకట్రావుకు మహిళలు స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమ్మ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కురుముద్దాలి ఫణికుమార్ తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన అమ్మ పేరిట మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు కేసరపల్లిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేసరపల్లి పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దళితవాడలో బాబు జగజ్జీవరావు విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీనరీ కోసం కొన్ని వేల కోట్లు వెచ్చించి వాటికి సంరక్షణ చేయటం లేదని ఆరోపించారు. మొక్కల విషయంలో ఈ అశ్రద్ధ పోవాలని నరేంద్ర మోడీ గారు అమ్మ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఒక మొక్క నాటితే అమ్మకు ఎలా పోషణ కలిగిస్తామో సంరక్షిస్తామో అలాగే మొక్కలు కూడా ప్రతిరోజు నీళ్లు పోసి దానికి సంరక్షించి కాపాడాలని అన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించి పెంచి దేశానికి పర్యావరణానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమానికి ఇవాళ చివరి రోజుకి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కూడా మేము ఈ కార్యక్రమం నియోజకవర్గంలో చేశాము. అదేవిధంగా అన్ని చోట్ల చేయాలని చెప్పి ఈ గ్రామంలో కూడా ఇవాళ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఈ పొల్యూషన్ తగ్గించే కార్యక్రమం మెయిన్. ఇది అన్ని చోట్ల చెట్లు ఉన్నంత వరకు మనకి కాలుష్యం అనేది చాలా తగ్గుతుంది. ప్రధానమైన నగరాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక అవకాశం వన్య ప్రాణులను కానీ వనాలను కానీ పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఈ రోజుతో ఆఖరు కాకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వర్షాకాలం అంతా పెట్టుకుంటూ పోతే చాలా ఆక్సిజన్ మనకి వస్తుంది ప్రజలందరికీ. అదేవిధంగా కాలుష్యం తగ్గిపోతుంది. డాక్టర్ ఫణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ మండల పార్టీ అధ్యక్షుడు బీజేపీకి చంద్రశేఖర్ గారు, అలాగే మేడూరు శేష్ కుమార్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టారు. ఈ రోజున చాలా శుభదినం. మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు, మంచి కార్యక్రమం. అలాగే ఈ రోజున బాబు జగజ్జీవన్ గారి వర్ధంతి కూడా ఈరోజు అవటం, ఆయనకు కూడా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. ఆయన విగ్రహానికి ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూటమి కాబట్టి బీజేపీ లీడర్స్ కుమారస్వామి గారు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ మహనీయుడు బీజేపీ ఆ రోజున వ్యవస్థాపకుడు ఆయనే కదా,
ఆయన జనసంఘ్ జనసంఘ్ దాంట్లో ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమంలో మేము పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని నిర్ణయం. ఘనద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రీసైక్లింగ్ కు ఉపయోగపడిన వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించరాదని సూచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్, బాబు వేస్తున్న ఈ చెడు బీజం రేపు టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.